10 ఏళ్ల క్రితం వరకు ఆ గ్రామంలో బెల్ట్ షాపులు పుట్టగొడుగులా ఉన్నాయి. మద్యం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా లభ్యమయ్యేది. ఆడ మగ అని తేడా లేకుండా మద్యానికి బానిసలై కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కుటుంబాల్లో గొడవల వల్ల పిల్లల చదువుపై ప్రభావం పడింది. దీన్ని గమనించిన గ్రామ పెద్దలు పూర్తి మద్యపాన నిషేధాన్ని ప్రకటించారు. మద్యం క్రయ విక్రయాలు జరిగితే జరిమానాతో పాటు చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుందని చాటింపు వేయించారు. ఆ ఒక్క నిర్ణయంతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో 2014 సంవత్సరం కంటే ముందు మద్యం ఏరులై పారేది. విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ అనేక మంది బానిసలయ్యారు. 2000 మంది జనాభా కూడా లేని ఆ గ్రామంలో 1/2 డజనుకు పైగా బెల్ట్ షాపులు ఉండేవి. 24 గంటలు మద్యం అందుబాటులో ఉండేది. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక మంది రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారు. కొంతమంది మృతి చెందగా మరికొంతమంది దివ్యాంగులుగా మారారు. దీంతో అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనలను గుర్తించిన గ్రామ పెద్దలు సంపూర్ణ మద్యపాన నిషేధానికి పూనుకున్నారు. తొలుత మహిళల నుంచే మార్పు రావాలని వారితో చర్చించారు. డ్వాక్రా మహిళలతో గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామంటూ తీర్మానించారు. మన ఊర్లో ఇది పద్ధతి బాగలేదు, ఇది బంద్ చేద్దాం, ఇది మన గ్రామానికి మంచిది కాదు. ఈ లాస్ట్కు వీళ్ళు పుస్తలు కూడా అమ్ముతారు, భూములు కూడా అమ్ముకుంటారు. మళ్ళా కటిక పేదోళ్ళమవుతాం, మనం ఇంకా మిగిలేది ఏముండదు అనే ఉద్దేశంతో అందరినీ ముఖ్య ప్రముఖులను, నాయకులను, పెద్ద మనుషులను అందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. ఒకప్పుడు అమ్మినారు, అమ్మితే లొల్లి అయింది. ఆడేళ్ళు మొగోళ్ళు అందరూ తాగుతున్నారు, తాగనియద్దు అంత ఇంట్లో తాగి ఇంట్లో అంటారు, పనులు చేసుకుంటలేరని బంద్ చేయించారు. చూసినోనికి 10,000, అమ్మేటోనికి 50,000 అని చెప్పి బంద్ చేయించారు. అందరం గ్రామస్తులం కూర్చొని అంత లేడీస్ని కూడా అందులోకి ఇన్వాల్వ్ చేసుకొని కోప్లల్లో అందరి మధ్యలో తీర్మానం చేయడం జరిగింది. ఒక తీర్మానంకు కట్టుబడి ఉన్నారు. అందులో మగవాళ్ళే కాకుండా లేడీస్ కూడా మందుకు అలవాటు పడ్డారు అన్నట్టు. దాంతో వాళ్ళు కూడా బానిసలు అయిపోయి రోజు పొద్దున్న ఈ టైం నుంచే మందు స్టార్ట్ చేసేవాళ్ళు. అదొక్కటే పరిష్కారం అనే ఉద్దేశంతో విలేజ్లో ప్రతి ఎవరు అమ్మినా, ఎవరి దగ్గర మందు దొరికినా, ఎవరు అమ్మినా కానీ 20,000 రూపాయలు వాళ్ళకి దండగా, తాగిన వాళ్ళకి 5,000, సూపెట్టి ఉన్న వాళ్ళకు కూడా 5,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నారు. ఇంతవరకు కూడా ఎక్కడ ఎవ్వరు కూడా మందు అమ్ముతారు అనేది ఎక్కడ కూడా క్వశ్చన్ లేదు. గ్రామంలో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించి మద్యం విక్రయిస్తే దుకాణదారునికి 10,000 రూపాయలు జరిమానాగా నిర్ణయించారు. మద్యం అమ్ముతున్నారని సమాచారం ఇచ్చిన వారికి ప్రోత్సాహక బహుమతి కింద 5,000 రూపాయలు ఇస్తామని తీర్మానించారు. వరిగుంతం గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని చుట్టుపక్కల గ్రామాలు అప్పాజీపల్లి, దేవులపల్లి గ్రామాలు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని కొనసాగిస్తున్నాయి. మందు అనేది మద్యపానం బెల్ట్ షాపులు అనేవి బంద్ చేసి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. మా ఊర్లో ఇప్పటి వరకు ఒక చిన్న గొడవలు, అటువంటి పంచాయతీలు అటువంటి ఏం లేకుండా అయిపోతుంది. మంచిగా మా ఊరితోనే స్టార్ట్ అయ్యి ఇంకా చుట్టుపక్కల విలేజ్లు కూడా మంచి ఆదర్శంతో అవి కూడా బంద్ చేయడం జరిగింది. బెల్ట్ షాపులు వరిగుంతం గ్రామంలో అమ్మకూడదని, అందరూ సురక్షితంగా ఉండాలని అందుకే దాన్ని బంద్ చేసినాం. మా ఊరు వరిగుంతం గ్రామం చూసి కూడా పక్క విలేజ్ వాళ్ళు కూడా కొంతమంది బంద్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడే కాకుండా ఎప్పటికీ ఇలాగనే ఉండాలి, అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం. మందు తాగడం వల్ల 25 ఏళ్ళ వయసు, 30 ఏళ్ళ వయసు పిల్లలు కూడా కొంతమంది ఉరేసుకోవడం చావడం జరిగింది, యాక్సిడెంట్ జరిగినాయి. దానివల్లనే బంద్ చేయాల్సి వచ్చింది. మస్తు మంది చచ్చిపోయారు, చిన్న చిన్న చచ్చిపోతేనే మందులు వద్దంటే ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది ఇక బంద్ అయ్యి. మిగితే గొడవలు అవుతాయి, తాగొచ్చి గొడవలు పెట్టుకుంటా పనుకుంటా లేపితే లేవరు, అన్నాలు తినరు, ఏం తినరు. అందు గురించే బంద్ ఉండాలి, మా దగ్గర మందు ఉండొద్దని అంటున్నాం. ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, మస్తు ఖరాబ్ అవుతున్నాయి. మరి విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పనికి వెళ్ళేసి వచ్చి నైట్ తాగి కుటుంబాలను బాగా బాధ పెట్టడము, వాళ్ళను కొట్టడము, తిట్టడము, పిల్లలను బాధ పెట్టడము, మళ్ళీ వాళ్ళకి చదువులకు కూడా ఎలాంటి సహకారం అందించకపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో మేము మద్యపాన నిషేధం చేయడం జరిగింది.